తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని నియమించడాన్ని ఏపీ ప్రభుత్వం స్వాగతించింది. కల్తీ విషయాన్ని తేల్చి చెప్పడంతో పాటు భక్తుల మనోభావాలను స్వతంత్ర దర్యాప్తు కమిటీ గౌరవిస్తుందని భావిస్తున్నామంటున్నారు తెలుగుదేశం నేతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా భావించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ అంశాన్ని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రాజకీయ పక్షాలతో పాటు హిందూ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సెట్ను నియమించింది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్వతంత్ర కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. సత్యమేవ జయతే అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు చేస్తే అందులో నిజానిజాలు బయటకు తీసుకువస్తే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ ఉండడంతో ప్రతిపక్షాలు బురద జల్లే అవకాశం ఉందని, అందువల్లే సీబీఐ, ఏపీ ప్రభుత్వ అధికారులతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో మరో అధికారిని నియమించడం వల్లే అది స్వతంత్ర కమిటీ అవుతుందని, తమకు ఇబ్బంది లేకుండా ఉంటుందని టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. లడ్డూ కల్తీపై ఇప్పటికే 3 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు చేసింది. దర్యాప్తునకు సంబంధించిన వివరాలు సిట్ వద్ద ఉన్నాయి. అయితే సిట్ అధికారుల్లో 2 సుప్రీం ఆదేశించిన కమిటీలో నియమిస్తారా లేక వేరే వారిని నియమిస్తారా అనే అంశం తేలాల్సి ఉంది. సుప్రీంకోర్టు నుంచి వచ్చే ఉత్తర్వుల ఆధారంగా అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత సీఎం చంద్రబాబు పోలీసున్నతాధికారులతో పాటు ఢిల్లీలో ఉన్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాతో ఫోన్లో మాట్లాడారు. ఉత్తర్వులు వచ్చిన తర్వాత సీబీఐతో మాట్లాడి వారు నియమించే అధికారుల హోదా చూసుకుని తర్వాత ఏపీ ప్రభుత్వ అధికారులను నియమిద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. శనివారం సాయంత్రంలోపే కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు ఇచ్చి ఆ తర్వాత రాత్రికి అక్కడే బస చేయనున్నారు. శనివారం ఉదయం అధికారులతో మాట్లాడిన తర్వాత కమిటీ కూర్పుపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది.